చింతగానుగుంట్ల టైలర్ మల్లికార్జున డోన్లో కొండపేట రేణుకా ఎల్లమాంబేశ్వరి దేవాలయము వీధి నందు ఆయన కాపురం చేస్తున్నాడు. ఇక్కడ ముఖ్యంగా ఆయన కూతుర్లు ఇద్దరు శ్రీసుధా స్కూల్, ఒక అమ్మాయి సిబిఎస్ఈ 10th క్లాస్ చదివింది, 10th క్లాస్ ఎగ్జామ్ రాసింది. ఇంకో అమ్మాయి ఇంటర్ శ్రీసుధా జూనియర్ కాలేజీలో పరీక్ష రాయడం జరిగింది. ఇంటర్మీడియట్లో నీ పేరేం పేరమ్మా? ఎక్కడ చదివినావు? ఎన్ని మార్కులు వచ్చినాయి? అది ఎంపీసీ. నువ్వు అమ్మాయి శ్రీసుధా సిబిఎస్ఈ ఎన్ని మార్కులు వచ్చినాయి? 442. వీళ్ళిద్దరు వచ్చేసి శ్రీసుధా స్కూల్లో ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ పాస్ అయింది, 913 మార్కులు పూజిత. ఈ పేరు పేరమ్మా? రంజిత సిబిఎస్ఈలో 442 మార్కులు సాధించి ఆడపిల్లలు మగపిల్లలతో పాటు ఆడపిల్లలను కూడా మేము కూడా సమానమైన విద్యని అభ్యసిస్తామని చెప్పి ఈయన టైలర్ రీత్యా మల్లికార్జున టైలర్ సంఘం అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉండి టైలర్ల కోసం కూడా ఎన్నో పోరాటాలు కొనసాగిస్తూ వాళ్ళ హక్కుల కోసం ఇది చేస్తూ దాంతోపాటు పిల్లలను బాడిగ ఇంట్లో ఉండి తన పిల్లలిద్దరిని శ్రీసుధా స్కూల్లో చదివించినారు. ఒక అమ్మాయికి 913, ఇంకొక అమ్మాయికి 442. నువ్వు ఏం కావాలనుకుంటున్నావు అమ్మా? చెప్పాలా? బీటెక్లో ఏది తీసుకోవాలనుకున్నావు? కంప్యూటర్ సైన్స్. అమ్మాయి 913 మార్కులు సాధించిన అమ్మాయి సిఎస్సి కంప్యూటరు బీటెక్ ఇంజనీర్గా పోవాలంటుంది. కర్నూలులోనే ఉన్నాయి. తర్వాత వీళ్ళు అంటే మామూలుగా విద్యకు ఎవరైనా ఒకటి అంటే తన భేద అనేది లేకుండా ఒక కార్మికుడు అంటే ఒక టైలర్ కార్మికునిగా తన కూతుర్లను ఈరోజు చిన్న బాడిగ ఇంట్లో ఉంటూ ప్రతిరోజు వాళ్ళని తొలగిపోయి ఇసడము తొలుకొని రావడము. ఆ విధంగా ఇదే సందర్భంగా శ్రీసుధా విద్యాలయాలు అనేటువంటి ప్రిన్సిపాల్ ఏం పేరమ్మా? యోగానంద రెడ్డి గారు, తర్వాత శ్రీసుధా వేణుగోపాలు గుప్తా, తర్వాత శ్రీ సుదర్శనం ఆధ్వర్యంలో డోన్లోనే గత కొన్నేళ్ల నుంచి ప్రథమ స్థానంలో విద్యార్థులను పాస్ చేస్తూ వాళ్లకు ఎంతో అభివృద్ధిని సాధిస్తూ చేస్తున్న యజమాన్యాన్ని కూడా ఈ సందర్భంగా జాతీయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నంద్యాల జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్ ఏఈ నాగరాజ్ గౌడ్ హర్షం వ్యక్తం చేస్తూ ఇటువంటి విద్యార్థులను స్ఫూర్తిదాయంగా తీసుకొని ఖచ్చితంగా ఈ అమ్మాయి ఎంసెట్లో ర్యాంక్ సాధించి సిఎస్సి పుల్లారెడ్డి కాలేజీలో నేను సీటు సాధిస్తానని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. ఎంసెట్లో ర్యాంక్ సాధిస్తే ఆమెకు 25,000 రూపాయలు మేము మా వినియోగదారుల సంఘం ద్వారా కూడా ఆమెకు ప్రైజ్ మనీని కూడా అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆమె ఖచ్చితంగా పుల్లారెడ్డి కాలేజీలో సీటు సాధిస్తారని చెప్పి తెలియజేసినందుకు అమ్మాయికి మేము ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ శ్రీసుధా యజమాన్యం కూడా ఇప్పుడు ఈ బీటెక్ అదే ఎంసెట్లో మంచి కోచింగ్ ఇచ్చి ఇటువంటి పేద విద్యార్థులను ప్రోత్సహించాలని చెప్పి ఈ సందర్భంగా ఆ విద్యాలయానికి కూడా మేము వినతి చేస్తున్నాము. ఎందుకంటే బీటెక్ సాధిస్తేనే వీళ్ళకు విలువ కనుక విద్యాలయాల్లో చదువు చెప్పి మంచి మార్కులు తెచ్చినారు. అట్లా బీటెక్లో కూడా మంచి ర్యాంకు సాధించే విధంగా యజమాన్యము ఇది చేయాలని. తర్వాత ఈ అమ్మాయి ఛాలెంజ్ని కూడా నేను అభినందిస్తున్నాను. నేను సిఎస్సిలో మంచి మెరిట్ సాధించి కర్నూలు జిల్లాలో ఉన్న పుల్లారెడ్డి కాలేజీలోనే సీటు సాధిస్తారన్నందుకు అమ్మాయిని కూడా మేము ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మల్లికార్జున కూడా మేము ఈ సందర్భంగా తన కుమార్తెలను ఇద్దరిని మంచి చదువులు చదివించి వాళ్ళ మెరిట్ సాధించినందుకు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాం.